చాలాసార్లు మీ బ్రెయిన్ లేజీ కాదు, ఇట్ ఈస్ ఓవర్ స్టిమ్యులేటెడ్. చూడ్డానికి వింతగా వేడిగా అనిపిస్తుందా? నా పేరు డాక్టర్ రాజా. ఐఎమ్ వాస్కులర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్. నేను ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ మెడికల్ ఫ్యాక్ట్స్ మీకు చెప్తాను. సో చాలాసార్లు మీ బ్రెయిన్ చాలా లేజీగా, అబ్బా పిల్లలకి ఎవరు పికప్ చేస్తారులే స్కూల్ నుంచి, అబ్బా ఇప్పుడు వెళ్ళి ఎవడు మన బట్టలు మడత పెట్టుకుంటానులే అని చెప్పి మీరు లేజీగా అనిపించవచ్చు. యాక్చువల్గా ఆ లేజినెస్కి మూలం ఏంటంటే దాని ముందు మీరు రీల్స్ కంటిన్యూస్గా చూస్తూ, లేదంటే మల్టీ టాస్క్ చేస్తూ, రకరకాల పనులు చేసుకుంటూ, వీటిలంటే మోస్ట్లీ ఆన్లైన్ ఇవన్నీ చేస్తే ఏమవుతుందంటే మీ బాడీకి ఆ కెమికల్ డోపమీన్ అనే కెమికల్ వస్తేనే అది పనిచేస్తుంది. అది రాలేదనుకో పనిచేయదు. సో ఈ డోపమీన్ వచ్చే పనులు ఎలాంటివి? కొత్త సినిమాలు చూడటం, కొత్తగా మంచి రీల్స్ చూడటం, కొత్తగా రీల్స్లో డ్యాన్సులు చూడటం, ఇవి డోపమీన్ వచ్చేవి. డోపమీన్ రాని పనులు ఏవి? పిల్లల స్కూల్ నుంచి పికప్ చేసుకోవడం, లెక్కలు వేసుకోవటం, అకౌంట్లు చూసుకోవటం, ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం, లేదంటే వేరే మీ పనులు యథావిధిగా చేసుకోవడం, అవి డోపమీన్ రావు. దానివల్ల కొత్తగా కెమికల్స్ రావు. సో ఆ పనులన్నిటికీ మీకు లేజీగా ఉంటుంది. సో చాలాసార్లు మీ మెదడులో ఉన్న లేజినెస్ యాక్చువల్గా లేజినెస్ కాదు, మీరు చేసే వేరే పనుల మీద డిపెండెంట్ ఉంటుంది. అందుకనే రోజుకి 2 hours టేక్ ఇట్ ఆఫ్ ద ఫోన్స్. మీ ఫోన్స్ మీరు ఆఫ్ చేసుకొని, లేదా ఫోన్స్ చూడకుండా వేరే పని చేయటం, లేదా ఒకే పని చేయటం, లేదా యోగా చేయటం, ఇలా చేస్తే మెంటల్ ఫోకస్ పెరుగుతుంది. సో ఈ డోపమీన్ అనే కెమికల్ మేనేజ్ చేసుకోవడమే డిసిప్లిన్. డిసిప్లిన్ అంటే మనకేదో వేరే కొత్త విషయం కాదు. ఈ కెమికల్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుంది, ఈ కెమికల్ కోసం నేను బానిస అవుతున్నానా, లేదా ఈ కెమికల్ నా బానిస అని మీరు డిసైడ్ చేసుకున్న రోజు మీరు సూపర్ డిసిప్లిన్డ్ అవుతారు.